4,000 ఇచ్చేదాన్ని నేను ఆటోకి. నేను ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి పెళ్ళొద్దని చెప్పేసి పెళ్ళొద్దు అని మా మదర్, అవతలేమో నా డిజబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఏదన్నా సాధించగలని చెప్పేసి మీ అందరి మీరే అసలుకి ఒక అంటే నేమ్ క్రియేట్ చేసుకున్నారు అనుకోవాలి మీ విషయంలో అయితే. మిమ్మల్ని చేసుకోవడం వల్ల ఎప్పుడన్నా వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా మీకు ప్రాబ్లం అడగడమే ఆ సాంగ్ ఉంది కదా, అలా వచ్చే జింగులు. ఎందుకు అంత పట్టుబట్టారు, ఎందుకు లవ్ చేశారు మిమ్మల్ని? అది ఆయనకే తెలియాలి, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడగండి. నమస్తే, వెల్కమ్ టు జిప్ టీవీ. అంగవైకల్యం అనేది కేవలం ఫిజికల్గా మాత్రమే, ఇది ఫిజికల్కి సంబంధించిందే కానీ బ్రెయిన్కి సంబంధించింది కాదు అని చెప్తూ, తనే కాకుండా అంటే తను పడిన ఎన్నో కష్టాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఒడిదుడుకులు అన్నీ తట్టుకుంటూ ముందుకు వచ్చేసి తను చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా తనలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకి సహాయపడుతూ మరి డి హబ్ అనేది స్టార్ట్ చేసి దాంట్లో మరి వాళ్ళకు వ్యాపార రంగ నిమిత్తము ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటిలోకి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి నేర్పిస్తూ మరి ముందుకు తీసుకొని వచ్చింది. తనే మరి ఎవరో కాదు, మరి కొప్పుల వసుంధర గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. అండి, ఇప్పుడు మామూలుగా మీరే చెప్పుకొచ్చారు, ఎవరైనా సరే అంగవైకల్యం ఉంటే దాన్ని ఎందుకో చాలా జాలిగా చూస్తుంటారు. అసలు ఆ జాలి అనే పదం అంటే నచ్చట్లేదు. ఎందుకు మమ్మల్ని అలా చూడాలి, మాకేం తక్కువ అన్నట్లు మీరు అన్నీ నిరూపించుకుంటూ వచ్చారు. సో దానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అంతేకాదు మళ్ళీ రీసెంట్గా కూడా మరి మీరు ఇంటర్నేషనల్ లీడర్ ట్రైనింగ్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ముందు మీరు ఇలా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ రావడానికి గల రీజన్ ఏంటి, ఎలా ఇట్లా అప్రోచ్ అవ్వకుంటూ ఇలా ముందుకు వచ్చేసారు? ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిజేబుల్ ఉమెన్ అనేది కాదు, హ్యూమన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మన ఐడెంటిటీ అనేది మనిషిగా గుర్తించిన తర్వాతే జెండర్ డిఫరెన్స్ కానీ ప్రొఫెషన్ ఫ్యామిలీ ద్వారానో ఒక గుర్తింపు వస్తుంది మనకి. కానీ మనిషి కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజేబిలిటీతో గుర్తించడం అనేది చాలా బాధించే విషయం. సో అది ఎవరైనా కానీ ఆ లోపంతో ఎందుకు గుర్తించాలి, ఎందుకు అలా గుర్తిస్తున్నారు, ఆ ఐడెంటిటీ నాకు నచ్చలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఐడెంటిటీ క్రైసిస్ గల వ్యక్తిని. సో నా ఐడెంటిటీని నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చే క్రమంలో కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్, నా తోటి వికలాంగులు ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్ నన్ను బాగా కదిలించాయి. సో వాటి మీద నేను ఏం చేయగలను, తర్వాత ఆ ప్రయాణం అలా సాగింది. నేను వాళ్ళతో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు కమ్యూనిటీ ఎందుకు ఇలా ఉంది, మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా వీఆర్ అండర్ డెవలప్డ్ కేటగిరీలో, ఇంకా చెప్పాలంటే డెవలప్ లేదు, అవుతూ వస్తుంది. సో ప్రాస్పెక్టివ్స్లో నేను చూసుకున్నప్పుడు నాకు తోచినట్టు, నాకెవరు గైడెన్స్ లేరు, నాకు బ్యాక్ బోన్ సపోర్ట్ లేదు. నన్ను నేను నిలబెట్టుకొని కమ్యూనిటీ కోసం నేను నా లైఫ్ని డెడికేట్ చేయాలని డిసైడ్ అయ్యి అలా ఈ కమ్యూనిటీ వెల్ఫేర్లోకి రావడం జరిగింది. ఓకే, మరి ఫిజికల్గా అనే వాటిని పక్కన పెట్టేసి బ్రెయిన్కి మరి పదును పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. సో ఆ పదును పెట్టే కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది దాదాపు 12 years. నా 25 years వరకు నాకు కూడా ఏం తెలియదు. నేను మా ఇంట్లో ఆమె సింగిల్ పేరెంట్ చైల్డ్, మా మదర్ మా ఫాదర్ లేరు, నాకు ఒక యంగర్ బ్రదర్. సో చదువుకోవాలి, మంచి శాలరీ వచ్చే జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్, ఇదొకటే నాకు లైఫ్ గోల్ ఉండేది మా మదర్ చెప్పడం వల్ల. సో బట్ ఐఎమ్ ఫస్ట్ నుంచి నేను చాలా క్రియేటివ్ సోల్. సో పోయిటరీ రాసేదాన్ని, బొమ్మలు వేసుకుంటూ పాటలు
బట్ అవన్నీ నీకు ఫుడ్ పెట్టవు. నా తర్వాత నేను ఎవరైనా చూసుకోవాలంటే నువ్వు ఎంతో అంత ఎర్న్ చేయాలి. నువ్వు సెక్యూరిటీతో ఉండే ఏదైనా జాబ్ చేయాలని మా మదర్ చెప్పుకుంటూ వచ్చేది. ఓకే. సో నాకు నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ని పక్కన పెట్టి నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంకా ఎప్పుడైతే ఇది నా ఫీల్డ్ కాదు, నేను ఇక్కడ సెట్ అవ్వలేను అని నాకు అనిపించిన తర్వాత నేను అగైన్ నేను సిఏ చేస్తున్నప్పుడు డిగ్రీతో పాటు నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను 2009 అయిపోయిన తర్వాత పీజీ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను. తర్వాత 2010 ఎండింగ్లో నేను హైదరాబాద్ వచ్చేసాను యాంకర్ అవ్వాలని. ఆన్ స్క్రీన్ కనిపించాలి అనేది నా డ్రీమ్. అంటే ఐ మీన్ బ్యూటీ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్ ఆ సెక్టర్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా మదర్ నాకు ఒక 1 year టైం ఇచ్చారు. నువ్వు జాబ్ తెచ్చుకోకుంటే ఓకే, లేదు అనుకుంటే నువ్వు వెనక్కి వచ్చి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో దెన్ స్టార్టెడ్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. సో ఒక 1 year నేను అన్ని ఛానల్స్ చుట్టూ తిరిగాను. నాకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. బట్ ఎక్కడ కానీ నాకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. రీజన్ ఏమై ఉంటుందండి? అంటే నాకు అంటే అదే అండర్స్టాండింగ్ అనేది 2 waysలో మనం చూడాలి. ఒక ఎంప్లాయర్ ప్రాస్పెక్టివ్లో, ఎంప్లాయీ ప్రాస్పెక్టివ్లో. నాకు ఏం తక్కువ అని నాకు ఉంటుంది కదా, ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి నమ్మకం ఉంటుంది. సో ఎందుకు ఇవ్వట్లేదు అనే దానికి రీజన్ ఏం తెలిసేది కాదు. నాకు జాబ్ వచ్చిన తర్వాత తెలిసింది రీజన్ ఏంటి అని. నేను వీల్ చైర్లో ఉంటాను, డిపెండబుల్, ఒకరు కదిలిస్తే కానీ కదలలేను. సో ఇలాంటి అమ్మాయి 24/7 రన్నింగ్ జాబ్ ఉంటుంది మీడియా అంటే. ఏ క్షణం ఏం జరగవచ్చు తెలీదు. ఒక రిపోర్టర్ జాబ్ చేయాలని లేదు, కంటెంట్ రైటర్ కంటెంటే రాయాలని ఉండదు మన మీడియాలో. సో ఏదైనా ఫోన్ చేసి పిలిస్తే వచ్చేటట్టు ఉండాలి. నేను ఎలా రాగలను అనే ప్రాస్పెక్టివ్లో వాళ్ళు ఆలోచించి అక్కడ ఆగిపోయారు. అట్లీస్ట్ నాతో డిస్కస్ చేసి నువ్వేం చేయగలుగుతావు ఇది ఉండేది. నాకు తెలీదు కదా వెళ్ళేంత వరకు. సో అలా 1 year నాకు చాలా స్ట్రగుల్ అయింది, జాబ్ ఎక్కడ రాలేదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, మిస్అండర్స్టాండింగ్, సో ఇవే ఆఫ్టర్ 5-6 years తర్వాత కూడా నేను జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత కూడా నేను ఇవే చూసాను అనమాట. మీడియాలో అయినా ఎక్కడైనా కానీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీ ఉండదు, సపరేట్ వాష్రూమ్స్ ఉండవు, ర్యాంపులు ఉండవు, లిఫ్ట్లు ఉండవు, వెళ్ళాలన్నా ఎక్కితే గడప దిగితే గడప, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోర్ట్ ఉండాలి. సో జీతాలు తక్కువ, మనకు వచ్చే 10-15 తోటి మనం హెల్పర్ని పెట్టుకొని మెయింటైన్ చేసే పొజిషన్ కాదు. ఒక కారు ఉండాలి. నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉండేదాన్ని. బాలకృష్ణ ఇంటి బ్యాక్ సైడ్ మా ఛానల్, జస్ట్ 2 kilometers అవే. 4,000 ఇచ్చేదాన్ని నేను ఆటోకి. నేను మళ్ళీ బసెస్లో వస్తే నాకు అంత ఉండేది. సాలరీ ఎంత అప్పుడు? 8,500. 8,500కి 4,000 చార్జెస్ ఇచ్చి 4,000 పట్టుకొని పోతుండే. సో ఆ 4,000తో నేను ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి? రూమ్ రెంట్ ఎంత ఉండేది అప్పుడు? మేమందరం కలిసి ఒక 15,000 రూమ్లో ఉండేవాళ్ళము, మా కొలీగ్స్, మొత్తం ఒక 5 members అట్లా. సో నేను నాకు నా ఫుడ్ నేను వండుకొని అవన్నీ ఇంకా నేను బ్యాచులర్ లాగా అని దానికి కూడా నేను ఒక పోరాటం చేసాను మా ఇంట్లో వాళ్ళతో అలా ఉండడానికి కూడా. సో దీస్ కైండ్ ఆఫ్ అంత గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మా అవసరాలు, అవును కదా అమ్మాయి ఎలా వస్తుంది అని క్యాబ్ ప్రొవైడ్ చేద్దామని యాజమాన్యము అనుకోలేదు. నేను ఎలా పోతాను అనేది వాళ్ళకి తెలీదు. అంత ఇన్సెన్సిబుల్గా సొసైటీ కానీ సిస్టమ్ కానీ హ్యూమన్ అంటే ప్రతి ఒక్కరు అంత ఇన్సెన్సిబుల్గా ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళకి తెలీదు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఇక్కడ, బట్ అవేర్నెస్ అంటే అపోజిట్ పర్సన్ ఏ పరిస్థితిలో ఉన్నారు అర్థం చేసుకునే అంత లేదు వాళ్ళకి. సో ఆ నాలెడ్జ్ లేదు, తను ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, తనకి ఏం ప్రొవైడ్ చేయాలి అంటే ఒక ఎంప్లాయర్ ప్రాస్పెక్టివ్ నేను చెప్పేది. సో దీస్ ఆర్ ద గ్యాప్స్ బిట్వీన్ ద సొసైటీ, గవర్నమెంట్ అండ్ సిస్టమ్. సో నేను అలా జర్నీ చేస్తున్నప్పుడు నా జాబ్లో కానీ, నేను సొసైటీలో చూసింది కానీ, NGO సిస్టమ్స్లో చూసింది కానీ ఇవే. ఆ గ్యాప్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేయకుండా వీల్ చైర్లు ప్రొవైడ్ చేయడం, దుప్పట్లు, పండ్లు పంపిణీలు చేయడం,
ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం. ర్యాంపులు వేయండి. మీ ఇంటి దగ్గర కూడా ఆఫ్‌కోర్స్ మీరు రెంటెడ్ ఇంట్లో ఉన్నా కూడా ఇఫ్ యూ ఆర్ సెన్సిబుల్ పర్సనాలిటీ యూ కెన్ డిస్కస్ విత్ యువర్ ఓనర్. అరే నాకు ఎవరైనా ఫ్రెండ్ రావచ్చు, లేదా రేపు పొద్దున్న నాకే ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు. నేను ఒక వీల్ చైర్‌లో వస్తే నేను ఎట్లా రాగలను? ర్యాంప్ అనేది పెద్ద విషయం కాదు. కాళ్ళున్నవాడు మెట్ల మీద నడుస్తాడు, ర్యాంప్ మీద నడుస్తాడు. కానీ నేను మెట్ల మీద నడవలేను కదా! అంత గ్రౌండ్ లెవెల్‌కి రీచ్ అయ్యి ఆ ఒక ఆలోచన దృక్పథంతో మీరు అంటే ఇన్ ద సెన్స్ నాన్ డిజేబుల్ కమ్యూనిటీ మారితే డిజేబుల్ కమ్యూనిటీ విల్ డెవలప్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్? దట్ ఈస్ మై క్వశ్చన్. సో నేను ఇవే గమనించాను. బయట వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటంటే ఈ సెన్సిబిలిటీ. ఐ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ దీస్ సెన్సిబిలిటీస్. సో దట్స్ కైండ్ ఆఫ్ అంటే మీరు ఎలా జర్నీ స్టార్ట్ అయ్యింది అంటే నేను పని చేస్తూ ఇదే ఆలోచించా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇదే మాట్లాడా, వర్క్ అదే చేస్తున్నా. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా అవన్నీ చాలా ఉన్నాం. మళ్ళీ అవి నేను తర్వాత మళ్ళీ మీకు సపరేట్గా మళ్ళీ అడుగుతాను. ఫస్ట్ ఇప్పుడు మీరు సాధించిన వాటికి మీరు స్టార్ట్ చేసినవి వాటి గురించి మాట్లాడుకుందాం. సో నేను అలా నా జాబ్ స్టార్ట్ అయ్యింది. తర్వాత 14లో నేను కంపెనీ స్టార్ట్ చేశాను. I'm the only one person in AP and Telangana, women entrepreneur with disability, and that too in a creative field. సో నేను ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసా 14లో. బికాస్ ఇవన్నీ చూసి డిస్క్రిమినేషన్స్ని అవి నేను భరించలేక నాకు కమ్యూనిటీ కోసం ఏదో ఒకటి చేయాలి, నేను సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి అన్నప్పుడు నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నాకు ఒక ఆప్షన్‌లో దొరికింది. సో దెన్ ఐ స్టార్టెడ్. నేను మీడియా రిలేటెడ్ సర్వీసెస్ అంటే లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, కంటెంట్ రైటింగ్, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కంపెనీస్, యాడ్ మేకింగ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూనే స్పెషల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ వచ్చాను. ఐ హ్యావ్ మై ఓన్ బ్రాండెడ్ ఈవెంట్స్ లైక్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అవార్డ్ ఫంక్షన్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నాన్ డిజబుల్. సో మిస్ ఎబిలిటీ బ్యూటీ పెజెంట్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ విజువలీ ఛాలెంజ్డ్ క్రికెట్ లీగ్ ఫర్ బ్లైండ్ క్రికెటర్స్ అండ్ సౌత్ టీవీ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్. లైక్ దట్ 4 బ్రాండెడ్ ఈవెంట్స్ ఉన్నాయి నాకు ఓన్గా. అవి ఆర్గనైజ్ చేస్తూ ఆర్గనైజ్ చేసినవన్నీ కూడా డిజేబుల్ పర్సన్స్ మాత్రం మైండ్ లో పెట్టుకొని చేసినట్టు లేదు. ఓన్లీ 2 ఈవెంట్స్ ఫర్ డిజేబుల్, ది ప్రైడ్ ఆఫ్ బ్లైండ్ క్రికెట్ అండ్ మిస్ ఎబిలిటీ అండ్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సౌత్ టీవీ ఇస్ ఫర్ కమర్షియల్ పర్పస్. సో అవి వర్క్ చేస్తూ వచ్చాను. నేను ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయను. దట్ ఈస్ వి మీడియాస్ ఈవెంట్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు. వీ హ్యావ్ అవర్ ఓన్ ఈవెంట్స్. ఇది బ్లైండ్ క్రికెట్ టీమ్ వాళ్ళతో ఆడించాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? నేను 2013లో అంటే ఆ టైంలోనే చదివాను అనమాట. ఇలా మన బ్లైండ్ క్రికెటర్స్ పాకిస్తాన్తో పోటీ పడి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. నెక్స్ట్ డే నేను మొత్తం పేపర్స్ చూసాను, ఎక్కడా లేదు. చిన్న స్పోర్ట్స్ దాంట్లో ఇంత చిన్న కాలం వేశారు. అదే సచిన్ వరల్డ్ కప్ తీసుకొచ్చినప్పుడు నార్మల్ క్రికెట్లో మొత్తం ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకుంది. పేపర్ మొత్తం వరల్డ్ కప్ గురించే ఉంది. వై దిస్ డిస్క్రిమినేషన్? అట్లీస్ట్ వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా లేరు. సో అది 10 years బ్యాక్. నౌ పారా ఒలింపిక్స్ హ్యాడ్ ఏ గ్రేట్ రికగ్నైజేషన్. వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఇంకా రావాలి. సో అట్లీస్ట్ మన వాళ్ళు మన ఒలింపిక్స్లో 2 medals తెచ్చారు, మా వాళ్ళు 4 medals తెచ్చారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అన్నీ వచ్చాయి. సో బట్ అదే వాల్యూ తీసుకుంటే కనుక నార్మల్ నాన్ డిజేబుల్ స్పోర్ట్స్ పర్సనాలిటీకి ఉన్నన్ని బ్రాండ్స్ చేతిలో, వాళ్ళ నెట్ వర్త్ ఆఫ్ ఇన్కమ్ కానీ వాళ్ళు పర్ మినిట్ ని కొలిస్తే మా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. దట్స్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అగైన్ వి అచీవ్డ్, వి ప్రూవ్డ్, వి ఓవర్కమ్ అవర్ డిజేబిలిటీ, బట్ మీరు మారట్లేదు. ఐ మీన్ అర్థమైంది.
మీరు ఎంకరేజ్ చేయనంత వరకు మీకు ఆ ఎంకరేజ్మెంట్ మైండ్ సెట్ లేనప్పుడు మేము ఏం చేయాలి? మాకు మేమే నిరూపించుకోవాలి ఎలాగైనా ఎలాగైనా. అనేది ఇంకా మీకు స్ట్రాంగ్ అయిపోయింది, నిరూపించుకున్నాం కూడా, అవును. కానీ లేదు. సో వీఆర్ డిస్కసింగ్, వీఆర్ కంటిన్యూ అవర్ వర్క్. ఇట్స్ నాట్ అబౌట్ ఫైట్. సో మీకు అర్థమయ్యేలా చెప్తూ నాకైతే 12 ఏళ్ళు పట్టింది, ఇంకా ఉంది చెప్పాల్సింది, ఇంకా చేయాల్సింది. చెప్పాల్సింది. సో మరి డి హబ్ అనేది స్టార్ట్ చేశారు. యా, మరి అంటే ఏం చేస్తున్నారు దాని త్రూ అసలు? అయ్యా, నేను ఆ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు అగైన్ స్పాన్సర్షిప్స్ అయినా కానీ, లేకపోతే నేను యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను ఫేస్ చేసిన లాసెస్, నేను ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్, నాకు మనుషుల ద్వారా నేను మోసపోయిండేది, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అగైన్ నా కరోనా కాలంలో మళ్ళీ నాకు ఇంకొక ఒక ట్రిగ్గర్ అయ్యాను ఆ టైంలో. సో ఇది ఎంప్లాయ్మెంట్ రైట్ చేసినా కూడా అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మైండ్ సెట్ కానీ, ఎంప్లాయర్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఇంకా చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో ఎంతమందితోని మనం మాట్లాడగలం, వారేం చేయగలం ప్రతి చోట. సో బెటర్ వాళ్ళు ఉన్న చోటనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళే సెల్ఫ్ సస్టైన్ అయితే కనుక ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నాకు ఆటోలో వెళ్ళేంత సంపాదించుకోగలిగితే నాకు సిటీ బస్ ఎందుకు? అంతే కదా. సో దెన్ డి హబ్ స్టార్టెడ్. ఇట్స్ 2021లో ఆలోచన వచ్చింది. తర్వాత నేను మన అనౌన్స్ చేశాము. దెన్ నాకు మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఆపర్చునిటీ వచ్చింది లాస్ట్ ఇయర్. సో అరౌండ్ 4,000 అప్లికేషన్స్ వచ్చాయి. కాంతారి అనేది ఒక ఆర్గనైజేషన్, అది సోషల్ చేంజ్ మేకర్స్కి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది. 14 yearsగా రన్ చేస్తున్నారు, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు టోటల్ ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న సోషల్ చేంజ్ మేకర్స్, నాట్ డిజేబుల్ అనుకుంటారు, స్పెసిఫిక్గా చెప్తున్నా. ఇట్స్ ఫర్ ఆల్, నాన్ డిజేబుల్, LGBTQ, డిజేబుల్, హూ ఎవర్ సోషల్ చేంజ్లో చేంజ్ చేయాలి, ఒక సొసైటీలో ఏదైనా కాజ్ కోసం వర్క్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు 12 months ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తారు విత్ స్కాలర్షిప్. ఈ ఇయర్ అరౌండ్ 4,000 అప్లికేషన్స్ వస్తాయి. 11 దేశాల నుంచి 22 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో మీరు ఒకరు. నేను ఏపీ తెలంగాణ నేను రిప్రజెంట్ చేశాను. ఏపీ తెలంగాణ రెండింటికి నేను ఒకదా. మన ఇండియాలో 5 people సెలెక్ట్ అయ్యారు. ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ ఇండియా. సూపర్. సో మరి ఇప్పుడు డి హబ్ స్టార్ట్ చేసిన తర్వాత మరి దీని గురించి తెలుసుకొని రావాలి అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా అసలు రీచ్ అవ్వాలంటారు? యాక్చువల్లీ మా వెబ్సైట్ ఉంది, www.dhubindia.org. త్రూ దాని ద్వారా మాకు అప్రోచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ డి హబ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే బిఫోర్ దీని హిస్టరీ ఏంటి అంటే కనుక, ఎందుకు సింపతి కైండ్లోనే ఒక ప్రాస్పెక్టివ్ అంటే ఈ జాలి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వీఆర్ అన్ప్రొడక్టివ్ సెక్టర్. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే డిజేబిలిటీ అనేది ఒక పాపం శాపం లాగా ఉండేది. తర్వాత ఏంటంటే ఇద్దరు వాళ్ళు ఐసోలేట్ అంటే ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళు, బయటికి రాకుండా ఆ బర్డెన్ లా ఫీల్ అయిపోయారు. తర్వాత ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనల్ని ప్రొడక్టివ్ అన్ప్రొడక్టివ్ కేటగిరీ కింద డివైడ్ చేస్తే ఈవెన్ నేచర్ ఆల్సో కమ్స్ అండర్ ప్రొడక్టివ్. బట్ హ్యూమన్స్ అయ్యుండి కేవలం ఒక డిజేబిలిటీ వల్ల వీఆర్ అండర్ అన్ప్రొడక్టివ్. అంటే మేము సంపాదించడానికి పనికి రాము, వీళ్ళకి మనమే ఏదో సపోర్ట్ చేయాలి అని ఒక ట్యాగ్ వేసేసి అలా పక్కన పెట్టేశారు కొన్ని సెక్టర్స్ని. సో అందులో నుంచి బయటికి రావాలి అంటే ప్రొడక్టివ్లో ఉండాలి, అంటే ఇన్కమ్ జనరేషన్ అనేది ఉండాలి. మేము ఇన్కమ్ జనరేట్ చేసే ఐడియాస్ కానీ లేకపోతే ఆ థాట్స్ తోటి ఉన్నాం, బట్ ఆ పరిస్థితులు లేవు కదా. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తే ఆటో ఛార్జెస్ ఎవరు ఇస్తారు, బాత్రూమ్లు సపరేట్ ఉండాలి, లేకపోతే అక్కడ సీటింగ్ ఫెసిలిటీస్ డిఫరెంట్గా ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, దిస్ ఇస్ మై స్టైల్.
ఇలా కూర్చొని. కానీ మీరు అన్ని ఇంటర్వ్యూలు చూస్తే నేను చైర్లోనే కూర్చొని ఉంటారు మీరు. దాదాపు 1.5 అవర్ నేను. అది నాకు కంఫర్ట్ కాదు. దిస్ ఇస్ మై కంఫర్ట్. ఫ్రీగా అనిపిస్తుంది. మీకు ఇది కంఫర్ట్ కాదు. సో దస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. నాకే కంఫర్ట్ కావాలి అనేది మీకు తెలీదు, ఆ పరిస్థితులు లేవు. సో దట్ కైండ్ ఆఫ్ కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్ ఒక ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఆ సిస్టమ్ని తయారు చేస్తూ అక్కడే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో పాటు కోవర్కింగ్ స్పేస్ అండ్ మేకర్ స్పేస్ తోటి ఒక క్యాంపస్ని బిల్డ్ చేసి అందులో కంప్లీట్గా ఇన్నోవేషన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని డెవలప్ చేయాలి అనేది DHub మెయిన్ ఎజెండా. సో మేము ఇందులో ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ 4 సెక్టర్లో వర్క్ చేయబోతున్నాం. ఇందులో ఒక పార్ట్ ట్రైనింగ్. ఇట్స్ ఓకే. ఎవరైతే బిజినెస్లు పెట్టాలనుకుంటున్నారో డిసేబుల్ వాళ్ళు, అది చదివినా చదువుకోకపోయినా కూడా, అయితే వాళ్ళకి మేము ఒక పర్టికులర్ పాలసీ ఇంటేక్ అంటే మేము సెలెక్ట్ చేసుకుంటాం ఎవరినంటే వాళ్ళని. అది ఇప్పుడు ఇట్లా అన్నారు కదా, నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు డిజేబుల్ పర్సన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నారు. సో ఈ డిజేబుల్ పర్సన్స్ని ఎవరినైనా మీరు తీసుకుంటారా, లేదా పర్టికులర్గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారన్న డౌట్ నాకు. ఎస్ 21 కేటగిరీస్ ఉన్నాయి మనకి. కానీ ట్రైనింగ్ సిస్టంలో ప్రతిదీ అంటే బ్లైండ్కి టీచింగ్ మెథడ్స్ వేరు, డెఫ్ అండ్ డెమ్కి వేరు, అండ్ ఆర్తో వాళ్ళకి వేరు. ఇప్పుడు ప్రెజెంట్ మేము ఆర్తో వాళ్ళతో చేస్తున్నాం, వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. ఇన్ ఫ్యూచర్ మిగిలిన కేటగిరీస్ని యాడ్ చేస్తాను. ఓన్లీ ఆర్తో ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళని మేము సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10 to 15 పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ట్రైన్అప్ చేసి కంప్లీట్ ఆ ఇయర్ మొత్తం వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీ DHubలో ఇప్పుడు వరకు 2 years కంప్లీట్ అయిపోయింది. ఎంతమందిని మీరు తీసుకొని ట్రైనింగ్ చేపించేసి వాళ్ళకి జాబులు ఇప్పించేసి మీ వేలో ఎంతమందిని అట్లా చేస్తుంటారు? ఎస్, ఇక్కడ నాకు నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు, నేను ఇంపాక్ట్ని చూస్తున్నాను. అందుకే నేను 50-100 మెంబర్స్ ఇట్లా ఒక బ్యాచ్కి ఇంతమంది, వీఆర్ వెరీ పర్టికులర్ ఇన్ అబౌట్ ద నెంబర్. సో ప్రతిదీ పర్సనలైజ్డ్గా, కస్టమైజ్డ్గా మేము వాళ్ళకి ట్రైన్అప్ చేయాలి కాబట్టి ఓన్లీ ఫ్యూ పీపుల్. మేము ఈ అంటే గ్రౌండ్ వర్క్, నేను చేసిన గ్రౌండ్ వర్క్ దాదాపు 3 years గ్రౌండ్ వర్క్ చేసాం. వాళ్ళకి మెటీరియల్స్ కానీ, అంటే మనకి ఇదంతా కార్పొరేట్ సిస్టంలో అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అసలు ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలి, ఎట్లా అసలు చదువు రాదు, ఏ స్కిల్ లేదు, హౌ కెన్ ఐ డెవలప్? మొత్తం అది ఇంగ్లీష్ లోనే ఎందుకు, తెలుగులో లేదా? ఎక్కడుంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చెప్పండి? చెప్పుకోవడానికి మనం అంటే ఓన్ చేసుకుని చెప్పడానికి కూడా ఉండదా? లేదు. ఇప్పుడు అసలు ఏబిసిడీలు కూడా రాని అమ్మాయికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేను ఎట్లా నేర్పించాలి? అమ్మాయి ఏం చదువు? సో మరి అలా నేర్పించడానికి, ఆ ట్రైనింగ్ ఇవ్వడానికైనా సో మీరేమన్నా మనీ ఏమన్నా ఏమి తీసుకో, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ మేము అసలు 1 రూపీ కూడా వాళ్ళకి చార్జ్ చేయట్లేదు. సో మీరైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు 1 రూపాయి తీసుకోరు, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు, మళ్ళీ DHub నడిపిస్తున్నారు. వీటన్నిటికీ మరి మీకు స్పాన్సర్ ఎవరు చేసిన, గవర్నమెంట్ ఏమన్నా మీకు యూజ్ అవుతుందా? ఏం లేదండి. టు బి ఫ్రాంక్ చెప్పినా, నేను ఇప్పుడు ఇది నా కాన్సెప్ట్, నేను క్రియేట్ చేసే ఇంపాక్ట్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి. కానీ నాకు ఒక ప్లేస్ కావాలి, ఆ సిస్టమ్ సెటప్ చేసుకోవడానికి ఆర్గనైజేషనల్ కాస్ట్ ఉంటుంది, కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కానీ రెవెన్యూ జనరేట్ చేసే ఆర్గనైజేషన్ కాదు. ఓన్లీ జస్ట్ ఇంపాక్ట్ ఎవరైతే సొసైటీలో ఆ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే, ఐ మీన్ డోనర్స్ కానీ, ఫండింగ్ ఇచ్చే వాళ్ళు కానీ, బిగ్ ఇండస్ట్రీ పర్సన్స్ కానీ, ఎవరైతే CSR దాంట్లో కాంట్రిబ్యూషన్ చేస్తుంటారో, ఐఎమ్ అప్రోచింగ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ who are very much interested in creating impact in the society. So we are approaching. At present we don't have any support. It's completely
మా యొక్క ఏదైతే సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ తోనే చేశాను. ఇప్పుడు దానికి బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది యా కదా. కోర్స్ ఆఫ్ మరి మనీ. మీకు ఎలా వస్తుంది అసలు? నేను ఇంకా ఏం రాలేదు. నేను ఈ బేస్ లైన్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. అవును. ఇప్పుడు ప్లానింగ్ అనేది నాకు ఆ. సిద్ధంగా ఉంది. నాకు ఏప్రిల్‌లో నాకు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక 6 బెనిఫిషరీస్‌ని మేము సెలెక్ట్ చేసాం. సో వాళ్ళతోటి ఈ 4 మంత్స్ ప్రీ ఇంక్యుబేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇయర్‌కి వి ఆర్ గోయింగ్ టు రన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. సో మాకు ఈ ప్రోగ్రామ్‌కి నారాయణమ్మ కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కేతిరెడ్డి కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళు మాకు కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్. ఓకే. సో ఇది అయితే ఇంతవరకు నేను డిసెంబర్‌లో వచ్చాను. జస్ట్ విత్ ఇన్ 3 months ఐఎమ్ గెటింగ్ కైండ్ స్పాన్సర్స్ యాక్చువల్లీ. ఫ్రీ స్పేస్ కానీ అకామిడేషన్, ఫుడ్ రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్ నాకు వస్తుంది. కానీ బిహైండ్ దట్ వీ హ్యావ్ సమ్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ కానీ అండ్ సాలరీస్ కానీ అండ్ ఆఫీస్ రెంట్లు కానీ ఇలాంటివి ఉంటాయి. వాటి కోసం ఐఎమ్ రిక్వెస్టింగ్. హెల్ప్ చేస్తున్నారా? లేదు, ఇంకా మేము ప్రపోజల్స్ పెడుతున్నాము. ఎవరైనా అలా ఇంట్రెస్టెడ్ ఉండి సపోర్ట్ చేయాలనుకుంటే వీఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేదు, కంప్లీట్లీ ఇది మా ఆయన చేస్తున్నాడు. మా ఆయన నన్ను పోషిస్తున్నాడు. సో మీ ఆయన నిన్ను పోషించుకుంటూ తను పోషించుకుంటూ మళ్ళీ మీరు క్రియేట్ చేసిన వాటికి కూడా పెడుతున్నారు. మొత్తం మీ ఓన్ ప్రాపర్టీనే ఏదో కూడా చేసుకున్నారు అంతే. సో బయట నుంచి ఏం రావట్లేదు. లేదు అంటే ఇంతకు ముందు నేను ఈవెంట్స్ చేసిన దానికి కొంచెం తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. లైక్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని, తెలంగాణ టూరిజం, తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్. దీస్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ సమ్ స్పాన్సర్షిప్ ఫర్ ఈవెంట్స్, నాట్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ న్యూ. ఇప్పుడు మేము కొత్తగా దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. వసుంధర గారు, అసలు మీ ది హబ్ టీమ్ మెంబర్స్ ఎలా ఉంటారు? అసలుకి వాళ్ళు ఎలా వర్క్ చేస్తుంటారు ఏంటి? అసలు వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? నేను డి హబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మ్యూచువల్ ఫ్రెండ్, అంటే నాకు ఫేస్బుక్లో చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ నేను ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటున్నాను. సో తన సాఫ్ట్వేర్ అనమాట. పెళ్ళైన తర్వాత హౌస్ వైఫ్ అయిపోయారు. సో అయితే బట్ తను వర్క్ స్టాప్ చేయాలనుకోలేదు. సో తను మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్. సో తను వేసే పెయింటింగ్స్ కానీ ఆర్ట్ ఐటమ్స్తో ఏదైనా సేలింగ్ చేయాలి. ఒక ఈకామర్స్ వెబ్సైట్ లాగా పెట్టేసి తన పెయింటింగ్ సేల్ చేసుకోవాలి అనుకుంది. అయితే అది ఎలా చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇవన్నీ ఎక్కడైనా వెతికిన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిసేబుల్ పీపుల్కి తను దొరకలేదు. సో తను అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. అలా మేమిద్దరం ఐడియాలజీ కలిసి సో నేను ఇలా చేస్తున్నానని చెప్పినప్పుడు తన ఇనిషియల్ స్టేజ్లో నాకు సపోర్ట్గా ఉంది. సో తను హుషారాన్ని సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసింది. సో అది తను నా కో-ఫౌండర్. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ కో-ఫౌండర్ హూ ఈజ్ ఇన్ టు కంప్లీట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, Satya. And we have a director, my husband. He is into education field. కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్లో తనకి 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మీడియాలో కూడా తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఒకరు ఉన్నారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్. సో జయప్రకాష్ గారు అని చెప్పేసి ఈజ్ ఇంటూ ఫైనాన్స్, 20+ years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కమ్యూనిటీ రిలేటెడ్ నల్గొండ శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఈజ్ అవర్ కమ్యూనిటీ లీడర్. He had 40+ years experience into community. And I have few international connections and like all incubators, OU కానీ లేకపోతే బాల వికాస్ కానీ, అలాగే నారాయణమ్మ కాలేజ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. సో కేతిరెడ్డి వాళ్ళు, ఇలా వీ హ్యావ్ సమ్ సపోర్టింగ్ సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు ఉషా గారు ఎట్లా చేసి మాట్లాడలేక చాలా షై ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా. సో అసలుకి అంటే తను మాట్లాడరు, చేతల్లో ఉంటుంది అంతే. కొంతమంది అంతేగా ఈడ పని చేడుతుర్రు అంతే. సో అంటే తన గురించి మీకు తెలిసిన అంటే బాధాకరమైన విషయాలు ఏముంటాయి చెప్పండి. ఏమీ లేవు. వీఆర్ వెరీ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. తను కూడా తను కండిషన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఆర్మీ
అండ్ Army. తను వెల్ ఎడ్యుకేటెడ్ ఓకే. అండ్ ఇంకొక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ అండర్స్టాండింగ్ మెచ్యూర్డ్ పర్సన్ పెళ్లి చేసుకున్నారు. నార్మల్ సూపర్ పర్సన్, సూపర్. డిజేబుల్ కాదు. జాబ్ సో చేస్తున్నారు. ఎస్, హీఈస్ ఆల్సో సాఫ్ట్వేర్. ఓకే. తనకి బాబు ఉన్నాడు, 12 years బాబు. దే ఆర్ వెరీ హ్యాపీ. హ్యాపీ. సో ఎప్పుడు We కూడా are very మీరు happy. అంటే ఇప్పుడు వసుంధర గారు చెప్తారు ఇది ఫిజికల్గా కానీ మైండ్కి ఏం సంబంధం లేదు అని చెప్పేసి అంటారు. సో మీరు కూడా డిజబుల్ పర్సన్ ఎప్పుడైనా ఫీల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి తను? అలా ఉంటే మేము ఇద్దరు కలవం. సో ఇద్దరు మైండ్ సెట్ ఒకటే అంటారు. వీఆర్ ఇంటూ ప్రొడక్టివ్. Okay, super. మెయిన్ గా మా కలిసిలో మా డిసేబిలిటీని మేము ఎప్పుడో ఓవర్కమ్ చేసాం. ఓకే. సో అండ్ ఈవెన్ దో ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీ టైమ్, నేను వర్క్ చేసేది కమ్యూనిటీ కోసం, కానీ నేను ఎప్పుడు సర్వీస్ ఇవ్వడం కానీ లేకపోతే కమ్యూనిటీతో ఉండడం కానీ, నా నెట్వర్క్ అంతా నాన్ డిసేబుల్ కమ్యూనిటీతోనే ఉంటుంది. వాళ్ళతో ఇప్పుడు నాకు మీకు ఎంత ఫ్రెండ్షిప్ ఉందో 2 years నుంచి, సో మెనీ టైమ్స్ వి డిస్కస్డ్. Yeah. అక్కడ డిజబిలిటీ టాపిక్ లేదు. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఎవర్ ద న్యూస్ అండ్ జర్నలిజం, మీడియా, వాట్ ఎవర్ ద థింగ్స్ మీ వర్క్స్ నా. సో లైక్ దట్ అలా ఆలోచించినప్పుడు మీకు నా వల్ల నా పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ నా స్ట్రగుల్స్ అని మీకు తెలుసు కదా. అవును. సో యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ డిజబిలిటీ. లైక్ దట్ నేను వర్క్ చేసే కమ్యూనిటీ మొత్తం కూడా నాన్ డిజబుల్ కమ్యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే అసలు నాకు ఇదేం లేదు, నేను మొత్తం నేనే రాజ్యాన్ని అన్నట్లు మీరు అంటే ఫీల్ అంటే నార్మల్గా అనుకుంటారు. ఏదో చిన్నది ఏదన్నా అయితేనే, ఒక ఫింగర్ ఏదన్నా చిన్న ప్రాబ్లం అయితే అబ్బా నాకు వేలు లేదే అది లేదు అంటారు. అసలు నడవడానికి పాసిబుల్గా లేకపోయినా కానీ మీ అంతటికి మీరే ఇట్లా అంటే ఆ వే కూడా ఎలా ఉంటుందంటే ఇక మన పట్టుకుని వెళ్ళేది కూడా కాదు, స్టిక్ సపోర్ట్ ఉండదు, ఓన్లీ హ్యాండ్ సపోర్ట్ కావాలి మీకు. ఓన్లీ జస్ట్ ఈ పార్ట్ వరకే మూవ్ అవుతుంది. సో అంత అటువంటి అసలు థాట్ అనేది కొంచెం కూడా ఉండదు, నేను ఏదన్నా సాధించగలని చెప్పేసి మీ అంతటి మీరే అసలుకి ఒక అంటే నేను క్రియేట్ చేసుకున్నారు అనుకోవాలి మీ విషయంలో అయితే. టు బి ఫ్రాంక్ నేను ఒకటి చెప్పనా, నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిజబుల్. అదే చెప్పాను కదా మన ఏ చెట్టు కానీ స్ట్రైట్ గా మ్యాన్ కైండ్ ఆఫ్ చెట్టు ఏదైనా ఉందా? ఎన్ని వంకర్లు ఉంటుంది, ఎన్ని పూలు ఎన్ని రకాలు ఉన్నాయి, కొన్ని స్మెల్ బాగుండకపోయినా అందంగా ఉంటాయి. మనం ప్రతిదీ రిసీవ్ చేసుకుంటాం కదా. లైక్ దట్ డిజబిలిటీ ఆల్స్ కైండ్ ఆఫ్ థింగ్, వీఆర్ యూనిక్ ఇన్ దట్ కైండ్ ఆఫ్. సో మమ్మల్గానే రిసీవ్ చేసుకోవాలి ఎలా అయితే నేచర్ ఉందో. ఇట్స్ న్యాచురల్, ఇట్స్ నథింగ్ అబౌట్ డిజబిలిటీ ఆర్ ద వే ఆఫ్ బాడీ అండ్ వే ఆఫ్ వాకింగ్, దిస్ లైఫ్ స్టైల్, నథింగ్. ఆ డిఫరెన్స్ అనేది ఏం లేదు. మేము ఉన్నాము అదే నేచర్లో, ఏదో అన్ని రకాల డిజబిలిటీస్ ఉన్నాయి, వాటిని ఎలా చూసుకుంటున్నామో మనం కూడా అది అరటిపండు ఇలానే ఉంది అని మనం తినడం మానేస్తున్నామా? సో లైక్ దట్. ఓకే. సో మరి ఒకసారి పర్సనల్ విషయానికి వచ్చేద్దాం. సో మీకు అంటే వర్క్కి సంబంధించింది మీరు ఎలా రీచ్ అయ్యారు, మీ గోల్ ఎంత రీచ్ అయ్యారు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక్కసారి పర్సనల్కి వచ్చేద్దాము. సో కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు మీరు కొన్ని దాచుకుంటారు. సో మళ్ళీ అసలు స్టార్టింగ్ నుంచి మళ్ళీ మీ స్టోరీ వినాలని ఉంది. ఎన్నిసార్లు విన్నా అది ఏందో తెలీదు, కంటిలోంచి నీరు ఖచ్చితంగా రావాల్సిందే అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు అరే సినిమాల వాడికి సంబంధించింది ఏదో ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని చేస్తే ఇంటర్వ్యూలు బాగుంటుంది అట్లనే అనుకుంటారు. కానీ వీళ్ళగా చేస్తే వీళ్ళ వల్ల గవర్నమెంట్ త్రూ ఏమన్నా యూజ్ అవుతుందా అన్న థాట్ వాళ్ళకి కలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు సంపాదించుకుంటూ, మీరు అప్పులు చేసుకుంటూ, మీరు పక్కన వాళ్ళు కూడా పోషించాలనే థాట్ మీలో ఉంది కాబట్టి, సో మీకు ఎట్లా చేసినా కంపల్సరీగా గవర్నమెంట్ త్రూ మీకు పాజిటివ్ రెస్పాన్స్ కొంచెం హెల్ప్ఫుల్గా కలగాలి. సో ఆ వేలో కోసం వెళ్ళడం కోసం నేను ఇది అడగాలనుకుంటున్నాను. సో అసలు మీ లైఫ్ జర్నీ స్టార్టింగ్ పుట్టి పెరిగింది ఎక్కడ, అది అన్నీ మొత్తం చెప్పుకోవాలి. యాక్చువల్లీ స్ట్రగుల్ అనేది లైఫ్లో ఉంది, నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి వస్తే కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు కూడా లాసెస్ ఫేస్ చేస్తూ సూసైడ్స్ కూడా చేసుకుంటూ, లైక్ ఇప్పుడు కాఫీ డే ఓనర్ది తెలుసు మనకి,
సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఎవరికైనా మనకు ఉంటుంది లైఫ్లో. సో నాకు ఉంది ఆ స్ట్రగుల్. ఏమన్నా బిగ్గెస్ట్ స్ట్రగుల్ నాట్ విత్ మనీ, విత్ ఎట్లా ద అంటే పీపుల్. ఇప్పుడు మీది ఇప్పుడు డిజేబుల్గా అయినప్పుడు అంటే స్టార్టింగ్ పుట్టిన దగ్గర నుంచి లేకపోతే మధ్యలో ఏమన్నా నాకు 2 అయిందంటారా? years బేబీకి ఇంప్రాపర్ వ్యాక్సినేషన్ వల్ల నాకు పోలియో ఎంత వచ్చింది. వ్యాక్సిన్ లోపం. వ్యాక్సిన్ ప్రాపర్గా వేయకపోవడం వల్ల. ఓకే. సో దానివల్ల అది పోలియో అని కూడా తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ టైంలో కంప్లీట్గా వైరస్ 80% ఆఫ్ ది బాడీని డ్యామేజ్ ఓకే. చేసేసి, సో బికాస్ ఆఫ్ దట్ నాకు సివియర్ స్కోలియోసిస్ ఫామ్ అయిపోయింది. అంటే ద ఏజ్ ఫ్యాక్టర్. సో సో బోన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో అయితే నాకు 25 years వరకు కూడా మా మదర్ పెంపకంలో నాకు ఏ డిజబిలిటీ కనిపించలేదు. నాకు ఎప్పుడైనా నా కాళ్ళతో అవసరం వస్తేనే కదా నాకు డిజబిలిటీ ఉంది, నేను వెళ్ళలేకపోతున్నానని. సో మా ఫాదర్ లేకపోయినా హీఈస్ మై ఫాదర్, మై బ్రదర్ రాజా. సో తను మా అమ్మమ్మ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. దానికి నాకు ఎప్పుడు బాధ లేదు. నాకు వచ్చిన స్ట్రగుల్ వల్ల నేను సెల్ఫ్గా సస్టైన్ అవుతాను, ఇండివిజువల్గా బతుకుతాను, నన్ను నేను నిరూపించుకుంటా. నాకు కావాల్సిన కెరీర్ నేను చూజ్ చేసుకున్నప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తున్నప్పుడు స్ట్రగుల్లో ఉన్నాను, అవమానాలు పడ్డాను, అప్పులు పాలయ్యాను, అన్నీ జరిగాయి బికాజ్ ఆఫ్ కాజ్. ఒకసారి మీ స్కూల్ ఏజ్కి వెళ్దాం. సో మరి అంటే చదువు ఇలా ఉండి కూడా మీరు చదువుకోవాలనే ఆసక్తి ఉంది చూడండి, దానికి అసలు గ్రేట్ థింగ్ అది. సో అసలుకి మరి స్కూల్కి ఎలా వెళ్తుండేవారు, ఎలా వస్తుండేవారు? మీ తోటి ఫ్రెండ్స్ కానీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు పడ్డారా? ఎప్పుడు ఏం లేదు. అది చైల్డ్హుడ్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ లైఫ్. అక్కడ డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు మన పిల్లల మైండ్ సెట్లో. నేను ఇబ్బంది పడ్డదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. వాష్రూమ్స్ లేక వాష్రూమ్కి హోల్డ్ చేసి 8 hours అలా వెళ్ళకుండా, ఆ తర్వాత మెట్లు ఉండడం. నాకు వీల్ చైర్ కూడా లేదు అంటిల్ డిగ్రీ వరకు. నాకు వీల్ చైర్ అంటూ ఒకటి ఉంటుంది. వీల్ చైర్ డిగ్రీ తర్వాత తీసుకున్నా. నాకు అసలు వీల్ చైర్ అంటే ఒకటి ఉంటుందని కూడా తెలియదు. అప్పటి వరకు మరి మీరు మా తమ్ముడు చేతుల మీద అసలు నేను కింద ఎప్పుడు వెళ్ళలేదు, ఇంట్లోనే మూవ్ అవ్వలేదు. మా తమ్ముడు చేతుల మీద ఎత్తుకొని దించడమే. ఫ్లోర్స్ ఎక్కేసేవాడు. ఇప్పుడు మీ తమ్ముడికి నీకంటే ఎన్ని ఇయర్స్ చిన్న? నా 1.5 years జస్ట్. మీకంటే 1.5 years చిన్న. ఆ చిన్న ఏజ్ లోనే మళ్ళీ ఎత్తుకొని స్కూల్కి తీసుకుపోతుండే. నాకు 5th 6th క్లాస్ నుంచి ఎత్తుతున్నాడు. అప్పటి నుంచి స్కూల్కి తీసుకుపోతుండే. అప్పటి వరకు ఎవరు తీసుకెళ్తుండే? అమ్మ తీసుకెళ్తుండే. తర్వాత మళ్ళీ నేను 7th ఆ టైంకి మళ్ళీ తను వేరే స్కూల్, నేను వేరే స్కూల్. నాకు ఒక రిక్షా ఏర్పాటు చేసి స్కూల్కి. అమ్మ వాళ్ళు ఇట్లా ఉంది ఎందుకమ్మా వదిలే చదువు ఏమనలేదు, ఎంకరేజ్ చేశారు? మా తమ్ముడి కంటే నన్నే ఎక్కువ ఎంకరేజ్. నువ్వు చదవాలి, నువ్వేదో చేయాలి, నువ్వు తమ్ముడిని గైడ్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి అని పెంచేది మా అమ్మ. సో అట్లా ఏం లేదు, నా మీద ఎక్కువ తనకి నమ్మకం. సో తనకి లైఫ్ లాంగ్ నేను ఎలా రా నా తర్వాత అని ఎప్పుడు చెప్పేది కదా, అది లేకుండా చేసేసాను. దట్ వాజ్ మై గిఫ్ట్ టు మై మామ్. అంతే, నేనేం సంపాదించి ఇవ్వలేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, కానీ నా బర్డెన్ లేదు ఆమెకి లైఫ్ లాంగ్. ఐ క్రియేట్ మై ఓన్ వరల్డ్. సో 5th క్లాస్ నుంచి కూడా తను అప్పుడు 4th క్లాస్ నడుస్తుంది. మీరు 5th నడుస్తుంటే తను 4th క్లాస్ నుంచి కూడా మిమ్మల్ని భుజం మీద ఎత్తుకొని తీసుకుపోతుండే. చేతుల మీద ఇలానే చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తారు, అలా తీసుకొని వెళ్తారు. స్టిల్ మొన్న లాస్ట్ మీ తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది. సో అప్పటి వరకు కూడా సేమా? లేదు, నేను హైదరాబాద్కి వచ్చి నేను ఎప్పుడైతే జాబ్ స్టార్ట్ చేశానో దెన్ ఐ స్టార్టెడ్ టు లివ్ మై సెల్ఫ్. తర్వాత నా జీవితంలోకి మా హస్బెండ్ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎత్తుకుంటున్నారు. ఏంటి అసలు మీ హస్బెండ్ లైఫ్ ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యింది అసలు? వి లవ్ ఈచ్ అదర్. నో, హీ లవ్స్ మీ. ఆఫ్టర్ దట్ ఐ లవ్.
సేమ్ ఇద్దరిది లవ్ మ్యారేజ్ సేమ్ ఉషాది కూడా లవ్ మ్యారేజ్. ఓకే తను లవ్ చేశాడు, తర్వాత మేము చేయాల్సి వచ్చింది. ఓహో ఆవేళ వెళ్ళిపోయారా రివర్స్ లో ప్లాన్ చేసినట్టున్నారు ఇద్దరు. వద్దురా బాబు మాతో చాలా కష్టం అన్నా, లేదు మీరే కావాలని ఫిక్స్ అయ్యారు, మేము ఏం చేయలేకపోయాం. ఓకే సో అంటే మిమ్మల్ని చేసుకోవడం వల్ల మరి మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కానీ తనకేమన్నా ఇబ్బంది అవుతుందని ఎప్పుడన్నా వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా మీకు ప్రాబ్లం ఫేస్ చేశారా? జగడమే ఆ సాంగ్ ఉంది కదా, అలా చేజింగ్లు, కిడ్నాపింగ్లు, కిడ్నాపింగ్ లా చాలా జరిగాయి, చాలా కిడ్నాపింగ్ కూడా జరిగినాయా? వద్దులేండి మా హస్బెండ్ ముందు. ఈ హస్బెండ్ చూస్తున్నారని సిగ్గుపడుతున్నారా? కామెంట్ చేస్తున్నారా? ఎందుకు జరిగిన గతాన్ని తవ్వుకోవడం. చెప్పండి ఆ జగడం ఏంటి అసలుకి? పాట సమరం వస్తుందంటే మరి ఫ్యామిలీస్ తోటి ఫైట్స్ 7 years మేము చాలా స్ట్రగుల్ చేసాం, కానీ ఉషాకి అంత లేదు. దే అగ్రీడ్. అంటే ఒక స్టోరీ ఇలా ఉంటుంది, ఒక స్టోరీ అలా ఉంటుంది. ఏంటి అసలుకి అంటే మీ హస్బెండ్ త్రూ వచ్చిన 7 years అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్, కిడ్నాప్లు ఏంటి? యాక్చువల్లీ మా పెళ్ళికి ఒప్పుకోలేదు. యాక్చువల్లీ ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. మా మదర్ సైడ్ ఏమో నువ్వు ఇలా ఉన్నావు, మరి ఏదైనా వదిలేస్తే క్యాస్ట్ బేసిస్ అన్ని, ఇంకా భయాలు అన్నిటి వల్ల నీకేం తక్కువ చేస్తాం మేము, చూసుకుంటాం పెళ్ళొద్దు అని మా మదర్. అవతలేమో నా డిజబిలిటీ. ఓకే సో ఫైటింగ్స్ అన్ని జరిగాయి. మా హస్బెండ్ చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఓకే సో ఫైనల్లీ కరోనా టైంలో మళ్ళీ కరోనాతో చచ్చిపోతామేమో అని. ఎందుకు అంత స్ట్రాంగ్ గా నిలబడి మిమ్మల్ని చేసుకునేంత ఎందుకు అంత పట్టుబట్టారు? రీజన్ ఏంటి? ఎందుకు లవ్ చేశారు మిమ్మల్ని? అది ఆయనకే తెలియాలి, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడగండి. ప్రేమ పుట్టడానికి కారణాలు ఉండవు, ఇడిపోవడానికి చెప్పుకోవచ్చు అంటారు, అదేనంటారా? అంతే. హీ లవ్స్ మీ. తను నా వైపు నిలబడాలి. నేను ఇంత ఇలా ఉండి కూడా నేను మంచి ఎంపవర్మెంట్ రిలేటెడ్ లో ఉన్నాను, ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నా, కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తున్నా, నేనేం చేస్తున్నాను ఒక నార్మల్ పర్సన్ అయ్యిండు. సో తన కోసం నేను నిలబడాలి అని తను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఓకే ఇప్పుడు మన ఇంతకుముందు అన్నారు నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా వాష్రూమ్స్ వల్ల అట్లా అని చెప్పేశారు. అంటే ఇప్పుడు అక్కడ వరకు కూడా ఇప్పుడు మీ హస్బెండ్ తీసుకెళ్ళిపోతారా? యా, డైలీ యాక్టివిటీస్ అన్ని నా మొత్తం చూసుకోవడం, ఇంట్లో వర్క్స్ అన్ని నా ప్రొఫెషనల్ దగ్గర నుంచి అన్ని తనే. నేను ఇంట్లో ఉంటే నా వర్క్స్ నేను చేసుకుంటాను, బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా వంట అన్ని నేను చేస్తాను. అన్ని అందించాలి, అన్ని దగ్గర కూర్చోబెట్టాలి కానీ నేనే చేస్తాను అంటాడు. వంట మీరే చేస్తారా అన్నయ్య చేస్తారా? అన్న ఇద్దరం చేస్తాం. ఇద్దరే చేస్తారు కూర్చొని. ఓకే సో వర్క్ ఏది చేయాలన్నా ఒక ప్లేస్ లో మిమ్మల్ని కూర్చోబెడతారు అంతే. మొబిలిటీ కోసం నాకు ఒకరు కావాలి. ఓన్లీ అంతే. అంటే మొత్తం మొబిలిటీ అనేది లేదు అసలు కొంచెం కూడా. నేను మూవ్ అవుతా, పైకి ఎక్కాలన్నా వెళ్ళాలన్నా కష్టం. వెళ్ళేదాన్ని, వీల్ చైర్ కూడా నేనే ఎక్కేదాన్ని, బట్ ఇప్పుడు అవ్వట్లేదు. మీరు ఇలా హ్యాండ్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి వెళ్ళిపోతుంటారు కదా, సో మీకు పెయిన్ రావటం కానీ హ్యాండ్స్ అట్లా ఏమన్నా? మట్టిలో వెళ్ళరు కాబట్టి ఏం కాదు ఇక్కడ ఉన్నప్పుడు. అంటే మొత్తం ప్రెషర్ మొత్తం హ్యాండ్ మీదే కదా, బలం అంతా దాని మీద పెట్టాలి కదా ఇది రావాలంటే. ఇప్పుడు మామూలుగా అంటే మేము మా కాళ్ళ మీద పెట్టేస్తాం, సో మీకు రెండు కూడా ఇవే, కాళ్ళు చేతులు కూడా ఇదే అన్నట్లు కదా. సో ప్రెషర్ మొత్తం దీని మీద ఒత్తిడి పడుతుంది కదా, సో మీకు ఈ హ్యాండ్ పెయిన్, లాట్ ఆఫ్ బాడీ పెయిన్స్ ఉంటాయి. మా డిజబిలిటీ వల్ల మా లైఫ్ లో ఉండే స్ట్రగుల్ అనేది అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ వీ హ్యావ్. సో అది ఎక్కువ చెప్పాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము ఎంత స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి మాకు ఇప్పటిదాకైతే ఏం అడ్డు రాలేదు. ఓకే ఎప్పుడు మీకు అరే గుర్తు రావా నొప్పి వస్తున్నాయి అన్ని? అయిపోతున్నారు లాంగ్ జర్నీస్, ఇలా తిరగడము, అవన్నీ మా బాడీ పెయిన్స్ ఎవ్రీడే ఉంటాయి. ఎవ్రీడే నేను నా ప్రొఫెషన్ మీడియాలో వదిలేయడానికి కారణం కూడా అదొకటి. వీల్ చైర్ లో ఒక 10 hours కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్. ఐ టోల్డ్ యూ నా దట్ కైండ్ ఆఫ్ కంఫర్టబిలిటీ వర్క్ ప్లేస్ లో లేదు. అందుకే నేను
ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. మీకు కొంచెం స్పైనల్ ప్రాబ్లం కూడా ఉన్నట్లుంది కదా, Yes, yes. సో అంటే పడుకునేటప్పుడు అదంతా మీకు అలా అదేం ఏం ఉండదు? ఇబ్బంది ఉండదు. ఏం బట్ లేదు. ట్రావెలింగ్ ఎక్కువ సేపు కూర్చోవడం వాటి వల్లే. ఆ, అట్స్ డిపెండ్. నా కేసులో ఉన్నట్టు వేరే వాళ్ళకి ఉండదు, వేరే వాళ్ళకి ఉన్నట్టు మాకు ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే. లైక్ సో ఓన్లీ కేవలం ఇక మీకు ఎక్కువ ఏంటంటే ఎక్కువ దీని మీద ప్రెషర్ పెట్టిపోయినప్పుడు కానీ లేకపోతే జర్నీలు ఉన్నప్పుడు మీకు కొంచెం పెయిన్ Yes, yes. అలసటగా బాగా ఎక్కువ అయిపోతుంది కదా, సో అలానే. సో మరి డైలీ అంటే మీ రొటీన్స్ అన్ని ఎట్లా రొటీన్ అయిపోతా ఉన్నాయి అంటారు? లైక్ దట్ అంతే. ఎవ్రీ హ్యూమన్ మీరు ఎలా ఉంటుందో వీఆర్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ పార్ట్నర్స్, వీఆర్ మూవింగ్. ఓకే. ఈ ఫైనల్గా పాలిటిక్స్కి వద్దాం. మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అని విన్నా. మరి ఇప్పుడు ప్రజెంట్ జనసేన మరి ఆంధ్రాలో ఇట్లా ఉర్రూతలూగుతుంది. 24 సీట్స్ అయితే మరి జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. సో అసలు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? మరి ఆయన ఈసారి మరి సీఎంగా వస్తారా లేదా అంటే తన పార్టీ ఇప్పుడు తన నిల్చున్న ప్లేస్ అయినా గెలిపించుకుంటారా లేదా అన్నది యాజ్ ఏ ఫ్యాన్గా మీరు చెప్పండి. ఐఎమ్ ఏ ఫ్యాన్ మోర్ దాన్ లైక్ ఏ పొలిటీషియన్ గా కాదు, హీరోగా. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా నాకు ఆయన ఇష్టం. ఐఎమ్ Okay. ఫ్యాన్ ఆఫ్ దట్ హ్యూమన్ బీయింగ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. I don't want to discuss politics and I'm not right person to discuss about his political journey, and I don't have experience any political things. So I'm a fan for his humanity. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఫైనల్గా అంటే మీ గురించి ఏం చెప్తారు ప్రజలకి? మీడియాకైనా, సొసైటీకైనా, గవర్నమెంట్కైనా, ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే డిజేబిలిటీ అనే ప్రాస్పెక్టివ్లో ఏ పర్సన్ని చూడకుండా వాళ్ళ ఎబిలిటీని చూస్తూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, నీడ్స్ ఏంటి అనేది సెన్సిబిలిటీతో ఆలోచించి కనుక సపోర్ట్ సిస్టమ్ని రెడీ చేస్తే కనుక వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సొసైటీ అండ్ ఈవెన్ ఫర్ ద నేషన్. I want to say that's it. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.